సో ఇప్పుడు ఇక్కడ ఓవరాల్‌గా నాగబాబు వ్యాఖ్యలు ఇంకో రకంగా కూడా ఉన్నాయి. ఇంకో విషయం మీద కూడా ఈ వంగవీటి మోహన్ రంగా విషయాన్ని ఎత్తుకొని వంగవీటి రాధాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటూ చెప్పడమే కాకుండా వంగవీటి మోహన్ రంగాకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఎందుకన్నారో తెలియదు గానీ, చరిత్ర తెలుసుకొని మాట్లాడారో, తెలియక మాట్లాడారో, వాస్తవాలు ఆయనకి తెలుసో లేదో నాకైతే తెలీదు గానీ, అటు మోహన్ రంగాకి కాంగ్రెస్ ఏం చేయలేదంటున్నాడాయన. ఇటు రాధాకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదంటారు. ఎంతవరకు నిజం మీరేమంటారు? యాక్చువల్‌గా అండి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఆయన యాక్టివ్‌గా ఉండేవారు. సో, వాళ్ళేదో సీటు ఆఫర్ చేశారు. ఈయన అది యాక్సెప్ట్ చేయక కొన్ని బయటకొచ్చి పార్టీలో చేరారని మనకున్న సమాచారం. యాహ్! అయిపోయిన తర్వాత ఈ కాపుల్లో ఒక లెజెండే కదా రంగా గారు. నేను వాళ్ళ అబ్బాయిని వీళ్ళకి కులం మీద అంత కన్సర్న్ ఉంటే ఆయన తీసుకోవాలి కదా వీళ్ళు మాట్లాడుకుని. మరి నాగబాబు గారు వాళ్ళ పార్టీలోకి ఆయన ఎందుకు తీసుకోలేదు? అంత కన్సర్న్ చూపించేస్తే రాధా గారి మీద ఆ పార్టీలో ఎందుకు తీసుకోలేదు? పైగా మనకున్న సమాచారం ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి దాంట్లో మినిస్టర్ అవ్వడానికి ఏదో టీడీపీ కొంచెం సానుకూలంగా ఉంటే వీళ్ళే దాన్ని అడ్డుపడుతున్నారని చెప్పి మనకున్న సమాచారం. ఎందుకంటే కాపుల్లో ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ వర్గం కూడా ఉంది ఆయనకి. సో ఆయన ఆరాధించే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. టీడీపీలోనే ఆయన కమ్యూనిటీలో ఒక పవర్ సెంటర్ అయిపోతే ఈ జనసేనకి కొంచెం తగ్గుతుంది అని చెప్పి, జనాలు కొంచెం వెళ్ళటం కానీ ఇవన్నీ తగ్గుతాయి అని చెప్పి, రెండో పవర్ సెంటర్ అవ్వకూడదని చెప్పి ఆయనకి ఇతను అబ్జెక్ట్ చేస్తాడని కొంచెం అంటే సమాచారం. జనసేన అని పవన్ కళ్యాణ్ నుంచే ఈ అబ్జెక్షన్ ఉందని అనుకోవాలా? జనసేన నుంచి రాధాకి objection ఉందని. రాధాకు పదవి రాకుండా ఉండడానికి. లేకపోతే ఏంటంటే ఏమంటే ఆయన తండ్రిని ఆ పార్టీ వాళ్ళు ఇది చేశారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. రంగా గారు బామ్మర్ది అయితే అనేక ఇంటర్వ్యూలో చెప్పారు శ్రీను గారు. సో పార్టీ పరంగా సో కాపులు డ్రైవర్ ఇప్పటికీ ఉండటానికి కారణం ఆ మర్డర్ అనేది మెజార్టీ నిర్ణయం. సో అలాంటి పరిస్థితుల్లో రాధా గారిని చేరదీశారు వాళ్ళు. అవును, ఏదో ఒకటి అతనికి చూపించాలి కదా వీళ్ళు. అవును. మరి ఎందుకు చూపించట్లేదు? వాళ్ళు తీసుకున్నదే వాళ్ళ మీద ఉన్న అపవాదు పోగొట్టుకోవాలని, కొంతమేర ఆ డ్యామేజ్ తగ్గించుకోవాలని. కానీ ఎందుకు ఇవ్వట్లేదు? కూటమిలో ఈయన ఉన్నాడు కాబట్టి, ఈయన అబ్జెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇవ్వట్లేదు అని చెప్పి మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం, కాపుల అభిప్రాయం. అంటే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ పవన్ కళ్యాణ్ నుంచి ఎక్కడ వంగవీటి రాధాకృష్ణ వైపు వెళ్ళిపోతుందో కాపుల్లో ఉన్నటువంటి అభిమానం అనేది ఆయన ఇప్పటికండి ఆయన అధికారంలో లేకపోయినండి రాధా గారిని అభిమానించేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ నాన్నగారిని అభిమానించేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ కూడా రంగా గారు ఆ టైంలో చనిపోయిన టైంలో పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కాపులు ఉన్నారు, అదర్ కులాలు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఈయనకి ఒక పవర్ ఇస్తే కనుక సో పవర్ సెంటర్ అవుతారని చెప్పి వీళ్ళ నుంచి అబ్జెక్షన్ ఉందని మనకు అర్థమవుతుంది. సిచ్యువేషన్స్ అన్నీ కొంచెం గమనిస్తే కనుక. సో ఈ విషయం మీద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాపుల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది? కాపులు అందరూ పాపం అతను సౌమ్యుడండి. అవును, రాధా ఓకే, సౌమ్యుడు. కాకపోతే ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాలు వాటి పట్ల కొంచెం అసంతృప్తి ఉన్నారు. కానీ తను ఎక్కడున్నా మంచి పొజిషన్లో ఉండాలని, మంచి పదవులు అతనికి అధిరోహించాలని అందరూ కోరుకుంటారండి. పార్టీలకి అతీతంగా అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తన ఏదో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. తర్వాత ఇంకో కామెంట్ చేశారు నాగబాబు గారు. రంగా గారి ఫోటోతో అంబటి రాంబాబు ఫోటో పోలుస్తున్నారు. అసలు ఇది ఏ రకమైన పోలిక అన్నారు. చాలా తప్పు మాట్లాడుతున్నారు నాగబాబు గారు. అసలు పోలిక ఏంటంటే, ఇప్పుడు ఈ పార్టీలో వాళ్ళు చనిపోయారు రంగా గారు. సో అలా ఆ రకమైన దాడులు జరుగుతూ ఉంటే ఎవరైనా పోల్చుకుంటారు. రంగా గారితో పోల్చగడదని ఉన్నదా రాంబాబు గారిని? ఆయన అనుచరుడు, ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళు, మంచి చెడ్డ తెలిసిన వాళ్ళు, అలాంటి రిలేషన్ ఉన్న పర్సన్ పోల్చుకోక వీళ్ళతో పోల్చుకోవాలండి. రంగా గారి ధైర్య సాహసాలు అతనిలో ఉన్నాయి. ప్రెస్ మీట్ పెట్టినా, పోరాటాలు చేసినా, ఏదైనా తెగింపుగా ఉంటాడు ఆయన. వీళ్ళ కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ చేసి కాంప్రమైజ్ అయిపోయి వేరే పార్టీలతో కొలాబరేట్ అయ్యి పార్టీలు పెట్టి పార్టీలు కూటమిగా ఏర్పడి గెలుచుకుని వీళ్ళు ఈ రోజున వేరే పార్టీలో ఉన్న కాపులను కామెంట్ చేయడం అది చాలా తప్పు అనేది నా ఒపీనియన్ అండి. అంటే కేవలం అలా కామెంట్ చేయడమే కాకుండా ఇక్కడ వైసీపీ కాపులు జనసేన కాపులు అంటే ఒక డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం అది అంత తప్పండి. అదే మీరే ఆలోచించే సామాన్యులు అందరూ చూస్తుంటారండి. కాపులు వైసీపీలోనే ఉన్నారా, లేకపోతే జనసేనలోనే ఉన్నారా? టీడీపీలో కాపులు లేరా? బీజేపీలో కాపులు లేరా? కాంగ్రెస్ పార్టీలో కాపులు లేరా?
ఇన్ని పార్టీల్లో కాపులు ఉన్నప్పుడు మీ వీళ్ళ పార్టీకి ఎగెనెస్ట్గా ఒక ఉన్నదని వైఎస్ఆర్సీపీ లేకపోతే అది అధికారంలోకి వస్తుందని ఒక రకమైన భయంతో వైసీపీ కాపులు అంటూ మాట్లాడటం చాలా తప్పండి అది. అసలు చాలా ప్రతి ఒక్క కాపు దీన్ని పార్టీలకు అతీతంగా ఖండిస్తారు. అన్ని పార్టీల్లో కాపులు ఉన్నారు, మెజార్టీ జనసేనలో ఉన్నారు, తర్వాత వైసీపీలో ఉన్నారు. అంతేగాని ఒక పార్టీని టార్గెట్ చేస్తూ పలానా పార్టీ కాపులని మాట్లాడటం రాజకీయాల్లో ఉండి వాళ్ళు చేసేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. తర్వాత ఇదే నాగబాబు మొన్న ఇంకో వ్యాఖ్యలు చేశాడు. అంటే గతంలో ఆయన మేము నాస్తికులం, మేము వీ డోంట్ బిలీవ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు ఒకసారి గతంలో. తాజాగా మళ్ళీ ఏమో మాది సనాతన హిందూ ఫ్యామిలీ, మాది సనాతన హిందూ కుటుంబం. నేనే ఇక్కడ వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఏం మాట్లాడారో ఇప్పుడు మర్చిపోతుంటారు, లేకపోతే కావాలని మాట్లాడతారో తెలియదు, కానీ గంటకో విధంగా లేకపోతే రోజుకో విధంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు అదే ధోరణి నాగబాబు. జనరల్గా ఏమవుతుందంటే అండి, మనం కొన్ని సిద్ధాంతాలు ఫాలో అయ్యి ఆ సిద్ధాంతాలు కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి, మన మాట ముందు ఎలా ఉందో తర్వాత అలాగే ఉంటుందండి. ఎప్పుడు అదే మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, మాటలో కానీ చేష్టలో కానీ ఏదైనా. వీళ్ళు ఏంటంటే స్క్రిప్టెడ్, అప్పుడు ఆ స్టేజ్ మీద అక్కడున్న వాతావరణం బట్టి మాట్లాడేస్తారు. కొంత క్రిస్టియన్స్ వచ్చారనుకోండి, నా భార్య క్రిస్టియన్, నా పిల్లలు క్రిస్టియన్ అంటారు. ముస్లింలు వచ్చారనుకోండి, నాకు పలానా వ్యక్తి నా గురువు, లేకపోతే నా దగ్గర పని చేస్తారు, నేను వాళ్ళని ఎలా చూసుకుంటా అలా చూసుకుంటా, నాకు ఈ మతం మీద ఇది అంటారు. హిందువులు వెళ్ళారనుకోండి ఇంకోలాగా. అలాగే ఎప్పటికప్పుడు మాట మార్చేసి మాట్లాడటం అనేది చూస్తున్నాం. వేరే పార్టీలు ఎవరన్నా ఇలాంటి కామెంట్లు చేశారనుకోండి, రీకౌంటర్ చేసుకోవాలి అపోజిషన్ పార్టీలు. కానీ వీళ్ళకి పాత వీడియోలు జత చేసి పెట్టేస్తే చాలు, వాళ్ళ కౌంటర్లు వాళ్ళకే ఉంటాయి. మళ్ళీ కొత్తగా వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి అవసరం లేదు. అంత విధంగా వీళ్ళు ఫాలో అయిన విధానాలు ఉంటాయి. ఇంకొకటి, ఈయన ఏదైతే నేను నాస్తికుని అన్నాడో అదే కరెక్ట్. ఎందుకంటే ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. మనం ప్రీవియస్ ఇంటర్వ్యూలు చూస్తే కనుక దేవుడిని నమ్ముతారంటే నేను నాస్తికుని, ఐ డోంట్ బిలీవ్ గాడ్ అన్నారు. అదే అతను అసలు కూడా. కానీ రాజకీయాల కోసం, హిందూ మతాన్ని ఓన్ చేసుకోవడం కోసం, ప్రజలను నమ్మించడం కోసం నేను ఐఎమ్ ప్రౌడ్ సనాతని అంట. రీసెంట్ వీడియోలు కామెడీ కొన్ని చూడటానికి కూడా నవ్వొస్తుంది. ఆయనే నవ్వుకుంటూ చెప్తున్నట్టున్నాడు వీడియోలో కూడా. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందువులని ఈ రకంగా మాట్లాడితే ఆ పాత వీడియోలు ఇవి చూస్తుంటే గతంలో ఏం, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, గతంలో ఏం మాట్లాడారో వీళ్ళు మర్చిపోతుంటారా అనుకోవాలా ఏంటి? స్క్రిప్ట్ అండి, వాళ్ళకే ఆ రోజు మీటింగ్ ఉంటుంది, ఏది మాట్లాడాలో కింద స్క్రిప్ట్ రాస్తారు, దాన్ని బట్టి దాన్ని కొంచెం డెవలప్ చేసుకుని మాట్లాడేస్తారు. అంతేగాని ఒక సిద్ధాంతం ఫాలో అయ్యామనుకోండి, ఏదన్నా మనకు ఒక సిద్ధాంతం ఉంటుంది, దాన్ని ఫాలో అయితే స్టాండర్డ్గా ఉంటుంది. ఎంతమందిలో అడిగినా, ఎన్ని సందర్భాల్లో అడిగినా అది వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ వీళ్ళు ముందు వేరు తర్వాత వేరు, రాజకీయం బ్యాక్ వేరు, రాజకీయం ముందు వేరు. అలాగా ఫ్రంట్ ఒక రోల్ ప్లే చేస్తున్నారు, బ్యాక్ ఒక రోల్ ప్లే చేస్తున్నారు అండి వాళ్ళు. ఇప్పుడు ఓవరాల్గా మీరు చెప్పండి, అసలు కాపులకి నిజంగా మేలు చేసింది ఎవరు? అది గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. కాపులకి నిజంగా మేలు జరిగిందంటే గత కాంగ్రెస్ పార్టీలో జరిగిందండి కాస్త. దాని తర్వాత రాజకీయంగా, దాని తర్వాత కొంచెం బెనిఫిట్ వైఎస్ఆర్సీపీలో జరిగిందండి. వైఎస్ఆర్సీపీలో ఎక్కువ. కాంగ్రెస్లో అంటే ఎవరి హయాంలో? రాజశేఖర రెడ్డి గారి హయాంలో పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈ కాపు నేస్తాలు కానీ, లేకపోతే కాపులకు లోన్లు ఇవ్వడం కానీ, ఇలాంటివి కొంచెం ఎంకరేజ్ చేసేవారు. కాపులకి పెద్ద టికెట్లు కొంచెం టికెట్లు ఇవ్వడం, మినిస్టర్లు ఇవ్వడం, ఇవంతా కొంచెం ఎంకరేజ్ చేసేవారు. ఆ టైంలోనే యాక్చువల్గా కాపులు కొంచెం మంచిగా ట్రావెల్ చేస్తున్న, కరెక్ట్గా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగి వస్తున్నప్పుడు వీళ్ళ పార్టీలు వచ్చినాయి. డైల్యూషన్ అయిపోయింది కమ్యూనిటీ, అన్ని పార్టీలకి స్ప్లిట్ అయిపోవడం, లోన్ చేసుకోవడం, మళ్ళీ పార్టీలు కలిసిపోవడం, మళ్ళీ రావడం, ఇంకో పార్టీకి సపోర్ట్ చేయడం, ఇక ప్రతి ఎలక్షన్కే. కానీ కాపులు తెలివైన వాళ్ళు అండి, మీకు ఎవరినో ఒకళ్ళని అంటి పెట్టుకుని ఉండరు, ఎవరు ప్రయారిటీ ఇస్తున్నారో చూస్తారు, చూసి ఆ ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. మరి వైఎస్ జగన్ హయాంలో ఎమ్మెల్యే జరిగింది కాపులకి? కాపు నేస్తం ఇచ్చారండి, అరౌండ్ 2000 crores కాపు మహిళలందరికీ 30,000 చొప్పున కాపు నేస్తం ఇచ్చారు. అది చాలా ఉపయోగపడింది మహిళలకు ఎక్కువ.
టికెట్లు ఎంతవరకు ఇచ్చారు వైఎస్ జగన్? టికెట్లు కూడా బాగానే ఇచ్చారండి. కంపేర్ టు అదర్ పార్టీస్ మీకు మంచి సీట్లు ఆయనే ఇచ్చారు. కంపేర్ చేసుకోండి, మీరు కౌంట్ చూసుకుంటే వైసీపీ పార్టీలోనే ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చిన సీట్ల కన్నా కూడా ఎక్కువ ఇచ్చారు. కాకపోతే కొంచెం రాయలసీమ సైడ్ అటు బల్జీలకి కొంచెం ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంది. అటు కూడా కాస్త బల్జీలకి ఇంపార్టెన్స్ ఇచ్చి కాస్త పార్టీలో వాళ్ళని కొంచెం మంచి పొజిషన్ తీసుకుంటే కనుక రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీకి కాపులు వన్ సైడెడ్గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, కాపులు తెలివైన వాళ్ళు ఎవరు తమకి మేలు చేశారో వారి వైపే ఉంటారని చెప్పి. మరి అటువంటిప్పుడు 2019 నుంచి 24 మధ్యలో వైఎస్ జగన్ హయాంలో కాపులకు మేలు జరిగిందని మీరే అంటున్నారు. మరి 24 వచ్చేటప్పటికి ఎందుకు కాపుల్లో పరివర్తన వచ్చింది? కాస్త ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి లోకల్ రాజకీయాలతో పని ఉండదు. ఓకే, వాళ్ళ లోకల్గా కూడా అంత పనులు ఉండవు వాళ్ళకి. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మా మైండ్లో ఏమున్నదంటే చాలామంది అలాంటి ఉద్యోగాలు చేసుకునే కుర్రోళ్ళలో అలా ఊర్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా మనోడు ఒక పార్టీ పెట్టాడు, అతను సీఎం క్యాండిడేట్. కొంచెం ఇతను సపోర్ట్ చేస్తే కులంలో సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2024 మీ మనసులో ఏముందో, కాపుల మనసులో ఏముందో నాకు తెలుసు, అది నేను నెరవేరుస్తా అన్నారు కళ్యాణ్ గారు. అంటే టీడీపీ పతనం అయిపోయే పరిస్థితిలో ఉంది. సో వాళ్ళకి ఇతను సపోర్ట్ అవసరం. సో 2.5 years ఏమన్నా సీఎం మాట్లాడుకుంటారు, లేకపోతే 3 years 2 years అట్లీస్ట్ 1 year అయినా ఈయన సీఎం క్యాండిడేట్గా వాళ్ళతో మాట్లాడుకుని ఆ రకమైన పాలిటిక్స్ చేసి ఉంటారు అని వన్ సైడెడ్గా సపోర్ట్ చేశారండి. దానివల్ల కొంచెం మైనస్ అయింది. లేకపోతే వైఎస్ఆర్సీపీలో మా కాపులేటర్లు ఉన్నారు, అంటే కాపు ఫాలోవర్స్ ఉన్నారు ఆ పార్టీలో. ఇప్పుడు కాపుల పరిస్థితి ఏముంది? ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి, అసలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాపులు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తప్పు చేశామనే భావన ఉందా, లేదా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కరెక్టే చేశామనే భావన ఉందా? అసలు ఏమనుకుంటున్నారు? లేదండి, కాపుల్లో చాలా అసంతృప్తి ఉందండి ప్రజెంట్. దానికి మీకు 4-5 రీజన్లు చెప్తా. ఫస్ట్ థింగ్, కాపు కార్పొరేషన్ పెట్టి ఇప్పుడు వరకు ఒక లోన్ ఇవ్వాలి. తర్వాత ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు కులానికి, అసలు ముందు ఆ కార్పొరేషన్ ఆఫీసే లేదట. సో అదొకటి. తర్వాత రాజకీయంగా అండి, ఏదన్నా పని ఉంటే టీడీపీ లీడర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ జనసేన ఇన్ఛార్జ్ కానీ జనసేన నాయకత్వం కానీ చాలా కాన్స్టిట్యున్సీలో లేదు. వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆబ్వియస్లీ టీడీపీ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి మన జెండా కానప్పుడు, మన పార్టీ అయినప్పుడు ఎందుకు పనులు చేయాలని పనులు చేయట్లేదండి. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్లో ఇలా గుప్పిడ్లే పట్టుకుంటే ఎలా ఉంటుందో ఒక ఆటం బాంబు లాగా ఉన్నారు. 2029 ఎలక్షన్ ముందు బరస్ట్ అవుతారు. ఆ బరస్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి జనసేన పార్టీది. కాపుల్ని ఇంతే నిర్లక్ష్యం చేస్తే పదవుల్లో కానీ రాజకీయంగా కానీ వాళ్ళని పెద్దన్న పాత్ర పోషించమని ఇప్పుడు వెనక్కి నెట్టేస్తుంటే, అణిచేస్తుంటే, ఎలక్షన్ ముందు ఇదే పరిస్థితి ఉంటే ఘోరంగా ఉంటుంది జనసేన పరిస్థితి. వాళ్ళని ఎదుర్కోవటం గ్రౌండ్ లెవెల్ ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశం అయితే కనుకంటే, నాదెళ్ల మనోహర్ గారు రామచంద్ర అని చెప్పి ఒక అతనికి తణుకు టికెట్ ఇస్తా అన్నారు. ఆయన పేరు ఏదో మర్చిపోయినాను, తణుకు అయింది. ఆయన టికెట్ ఇస్తానని ఇవ్వలేదు. వాళ్ళ బ్యాచ్ అంతా కొడతా పోయారు మనోహర్ గారు, నేను పారిపోయిన పరిస్థితి తెలుసు ఆ టైంలో. సో అలాంటి పరిస్థితే జనసేన పార్టీకి ఏ నాయకుడు ఉన్నా క్రియేట్ అవుతుందని. కాపుల్ని ఇదే అణచివేతకు గురి చేసి రాజకీయంగా ప్రాముఖ్యత లేకుండా చేస్తే అదే పరిస్థితి పార్టీ అధ్యక్షుడితో పాటు ఏ లీడర్ ఉన్నా జరుగుద్దండి. అంటే పార్టీలో తిరుగుబాటు వచ్చి ఆ తిరుగుబాటు జనసేనాని పవన్ కళ్యాణ్పై, పార్టీపై కూడా ప్రభావం ఉంటుంది. అవునండి, ఈ జనసేనలో ఉన్న వాళ్ళండి ఒక మంచి విషయం ఉంటుందండి, కార్యకర్తల్లో ఒక మంచి హానెస్ట్గా ఏదన్నా ఉంటే ఎంకరేజ్ చేస్తారు. తప్పు చేస్తున్నాడంటే ప్రతి ఒక్కడో ప్రశ్నిస్తారు. మనం ఈ పార్టీలో మనకు పదవి రాదేమో, మనకు ఇంకోటి రాదేమో అని కాంప్రమైజ్డ్గా ఉండరు, తిరగబడతారు. ఆ తిరగబాటు మనం ఎన్నికల ముందు చూస్తాం. ఇప్పుడు అలా ఉన్నారు. ఏమో ఇంకా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయేమో, ఎలక్షన్ ముందైనా నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలంటే కూటమి ఫెయిల్యూర్ అండి ఓవరాల్గా. నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలంటే కనుక కాపులకో లేకపోతే జనసేన పార్టీకి ఏదో ఒకటి చేయాలి. అలాంటి సందర్భంలో ఏమన్నా ఒక 6 నెలలు 1 year సీఎం ఇస్తారని కాన్సెప్ట్లో ఉన్నారు. అంటే ఇంకా పవన్ కళ్యాణ్కి సీఎం ఇస్తారనే ఆశ ఉందా? హోప్తో ఉన్నారు ప్రెజెంట్. ఓకే, ఆ హోప్ పోయినప్పుడు లేకపోతే నారా లోకేష్ గారినో భువనేశ్వర్ గారినో ముందుకు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఎంత వైలెంట్ అనేది బయటకు వస్తుంది తర్వాత. అది
ఎలక్షన్ బిఫోర్ మనం చూడబోతున్నాం ఏది చేయకపోతే. అంటే ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే 2029 తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ఏముందండి ఇక ఆయన ముందు నుంచే ఇప్పటి నుంచే పార్టీ వాళ్ళతో కొలాబరేటివ్ ఉన్నారండి టీడీపీతో. 15 ఏళ్ళు ట్రావెల్ చేసేస్తాను ఓపెన్గా. ఈ ప్రపంచంలో దేశంలో ఏ పార్టీ చెప్పదు అలాగా. అవునండి, అవును. ఏంటి ఇవాళ పరిస్థితి రేపు ఉండదండి రాజకీయాల్లో. శాశ్వత శత్రుడు శాశ్వత మిత్రుడు ఉండడు అంటారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇన్ని సంవత్సరాలు వెళ్తా కలిసి కాపులు వెళ్తాను. తిరుగుబాటు చేస్తే చంద్రబాబు కూడా ఇతన్ని అవసరం ఉండదు కదా. కాపులు తిరుగుబాటు చేస్తూ ఉండదండి. అదే అందుకనే అప్పుడు ఈయన ఫ్యూచర్ ఏంటి అంటున్నాను. ఈయన ఫ్యూచర్ ఏముంటుందండి ఏ పార్టీలోనూ కలిపేయాల్సిన పరిస్థితి వస్తుందా, లేకపోతే మళ్ళీ అమ్మ బాబు అని బతులు ఆడుకుని అందరు లీడర్ని మాట్లాడుకుని ఏదో చేసుకోవాల్సి వస్తుంది. పరిస్థితి దారుణంగా ఉంటుందండి. మనం ఇదని కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు కానీ కాపులకి మిగిలిన 3 సంవత్సరాలు ఏది చేయకపోతే కాపులు యాక్సెప్ట్ చేయరు. మేము ఇంత కష్టపడి ఇంత ఫైట్ చేసి ఇన్ని అవమానాలు తట్టుకుని మేము చేసాము. కాపులకు ఇంకోటి అండి, టీడీపీ అంటే నచ్చుతండి. రంగా గారిని ఎలిమినేట్ చేశారని చెప్పి ఆ కోపం ఉన్నదండి. అలాంటి పార్టీకి మరి నాగబాబు గారు ఇలా సపోర్ట్ చేస్తూ ప్రత్యక్షంగా ఇతర పార్టీల వాళ్ళని మీరు పలానా వైసీపీ కాపులని మాట్లాడుతాం, అసలు చాలా కరెక్ట్ కాదు అది.